ప్రెగ్నెన్సీ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటారు. అవి చేయకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి. ఫస్ట్ వన్, సెల్ఫ్ మెడికేషన్. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తాయి. అప్పుడు డాక్టర్ని కలిసి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మాత్రమే యూజ్ చేయాలి. సెకండ్ వన్, వేడి చేసే పదార్థాలు అసలు తినొద్దు. అవి ఏంటివంటే పపాయ, పైనాపిల్, సపోటా అసలు తినొద్దు. అండ్ టీ, కాఫీ కూడా తాగొద్దు, ఎందుకంటే దీంట్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. థర్డ్ వన్, బయట ఫుడ్ అసలు తినొద్దు. లైక్ పిజ్జా, బర్గర్, స్పైసీ ఫుడ్, స్నాక్స్, జంక్ ఫుడ్, చైనీస్ ఫుడ్ అలాంటివి అసలు తినొద్దు. ఫోర్త్ వన్, ప్రెగ్నెన్సీతో ఉన్నా నేనేం చేయొద్దు, కదలొద్దు, పని చేయొద్దు, పడుకొనే ఉండాలని అసలు ఉండకూడదు. ఫిజికల్ యాక్టివ్ అనేది చాలా అవసరం. యోగా చేయండి. డాక్టర్ బెడ్ రెస్ట్ అని చెప్తే మాత్రం అప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోండి, లేకుంటే చాలా యాక్టివ్గా ఉండండి. ఫిఫ్త్ వన్, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చాలా వాటర్ అనేది అవసరం. మార్నింగ్ నుండి నైట్ వరకు 7 to 8 లీటర్స్ తాగడం మంచిది. సిక్స్త్ వన్, ప్రెగ్నెన్సీ లేడీకి నిద్ర అనేది చాలా అవసరం. రాత్రి 7 to 8 అవర్స్ అండ్ ఆఫ్టర్నూన్ 1-2 అవర్స్ నిద్ర అనేది అవసరం. సెవెంత్ వన్, ప్రెగ్నెన్సీ లేడీ ఏదైనా పని చేస్తే దాన్ని కంటిన్యూగా అదే పని చేయొద్దు. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి ఆ పని చేయాలి. ఎయిత్ వన్, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నా అని మర్చిపోయి బరువైన వస్తువులు లేబట్టకూడదు మరియు హెవీ ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు. నైన్త్ వన్, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సిగరెట్, ఆల్కహాల్ కూడా తీసుకోవద్దు. 10th వన్, ప్రెగ్నెన్సీ లేడీ ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉన్న చోట ఉండకూడదు. 11th వన్, ప్రెగ్నెన్సీ లేడీ ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. స్ట్రెస్ అవ్వడం వల్ల గర్భంలోని బేబీకి మంచిది కాదు. 12th వన్, ప్రెగ్నెన్సీ లేడీ తినడం గురించి మర్చిపోవద్దు. ఎక్కువ గంటలు తినకుండా ఉండకూడదు. ఏదైనా కొంచెం కొంచెంగా తినాలి. భోజనాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. 13th వన్, ప్రెగ్నెన్సీ లేడీ టైట్ దుస్తులు అస్సలు వేసుకోవద్దు. హై హీల్స్ కూడా వేసుకోవద్దు. టైట్ జీన్స్, టీషర్ట్స్ అస్సలు వేసుకోవద్దు. అండ్ కాటన్ బట్టలు వేసుకోవాలి. 14th వన్, ఫస్ట్ 3 months వరకు సెక్స్ చేసుకోవద్దు. తర్వాత డాక్టర్ని కలిసి డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు పాటించాలి. 5th వన్, డాక్టర్ ఇచ్చిన కాల్షియం, విటమిన్, ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. అవి వేసుకోకుండా అస్సలు ఉండకూడదు. ఈ సమయంలో మీ బాడీకి ఎక్కువగా కాల్షియం, విటమిన్, ఐరన్ అనేది చాలా అవసరం.